హలో మై డియర్ బంగారమ్స్, వెల్కమ్ టు టీనోస్ వరల్డ్ తెలుగు. ఈరోజు నేను ఏథర్ కమ్యూనిటీ డే 2024 ఒక హైలైట్స్ గురించి మాట్లాడుతున్నాను. అండ్ రిస్టా అనే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఫ్యామిలీ స్కూటర్గా బ్రాండ్ చేయబడిందో అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూటర్ ప్రపోజిషన్స్గా ముందుకు వస్తుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి ప్రోడక్ట్ ఏథర్ వాళ్ళు తీసుకొస్తారని. ఎందుకంటే వాళ్ళు చాలా విధాలుగా ట్రై చేశారు. అంటే ఇంతకుముందు మనకి 450X ఉండేది, 450S వచ్చింది, మళ్ళీ ఏపెక్స్ అనే ఒక పర్ఫార్మెన్స్ బేస్డ్ మోడల్ తీసుకొచ్చారు. కానీ యాక్చువల్గా మన ఇండియన్ ఆడియన్స్కి ఏది కావాలనేది కరెక్ట్గా ఈ యొక్క రిస్టా ఫ్యామిలీ స్కూటర్ బ్రాండింగ్తో వాళ్ళు ముందుకు తీసుకురావడం పర్ఫెక్ట్ ఫార్ములాగా నాకు అనిపిస్తుంది. అండ్ ఇది ఒక బ్లాక్ బస్టర్ సక్సెస్గా ఉంటుంది. ఎందుకంటే ఆల్ ద రైట్ చెక్ బాక్సెస్ హ్యావ్ బీన్ చెక్డ్ అని నాకు అనిపిస్తుంది. అది రేంజ్ కానివ్వండి, అఫోర్డబిలిటీ కానివ్వండి, ప్రాక్టికాలిటీ కానివ్వండి, యూటిలిటీ కానివ్వండి, కంఫర్ట్ కానివ్వండి, అండ్ రోడ్ ప్రెజెన్స్. మోస్ట్ ఇంపార్టెంట్లీ రోడ్ ప్రెజెన్స్. ఎందుకంటే ఎలక్ట్రిక్ స్కూటర్స్ అంటేనే ఏదో సన్నగా చిన్నగా ఎక్కడో మూలకి కనిపిస్తూ ఉంటాయి. అది పెద్ద అసలు రోడ్ ప్రెజెన్స్ ఆఫర్ చేయ ఒక నార్మల్ స్కూటర్ లెక్క అని మనం అందరం అనుకునే వాళ్ళము. కానీ ఇది ప్రాపర్ బల్కీ స్టాన్స్తో పాటు, బల్కీ లుక్స్తో పాటు ప్రాపర్ స్కూటర్ లాగా మనకు కనిపించే ఒక డిజైన్ సిలబెట్ని వాళ్ళు మనకు తీసుకొచ్చారు. దాంతోపాటు లాట్ ఆఫ్ ప్రాక్టికలీ యూజబుల్ ఫీచర్స్ కూడా తీసుకొచ్చారు. సో ఈ రిస్టా ఎస్ అండ్ రిస్టా జీ 2 మోడల్స్ లాంచ్ చేశారు. ఎస్ అనేది అఫోర్డబుల్ వేరియంట్ అనమాట. రిస్టా జెడ్ ఆర్ జీ అనేది కొంచెము హయ్యర్ ప్రీమియం క్వాలిటీ వేరియంట్. రెండింటికి పెద్ద తేడాలు ఏం లేవు. ఎస్లో మనకి డీప్ వ్యూ డిస్ప్లే 7-inch LCD డిస్ప్లే వస్తుంది. వెరాజ్ జెడ్ మోడల్లో మనకి కలర్ టీఎఫ్టీ వస్తుంది. మిగతాదంతా సేమ్ టు సేమ్. టెలిస్కోపిక్ ఫోక్స్ కానివ్వండి, డిస్క్ బ్రేక్ కానివ్వండి, 12-inch వీల్స్ కానివ్వండి, అంతా కూడా సేమ్. అండ్ రిస్టా జీలో మనకు ఒక హయ్యర్ కెపాసిటీ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ అనేది వస్తుంది. వెరస్ రిస్టా ఎస్లో మనకి లోవర్ కెపాసిటీ బ్యాటరీ ప్యాక్ అనేది వస్తుంది. సో ఈ రెండు మోడల్స్ గురించి మనం తెలుసుకుని ఎందుకు ఇది ఒక సీరియస్ థ్రెట్గా ముందుకు వస్తున్నాయి రెగ్యులర్ స్కూటర్స్కి కూడా అనేది మనం తెలుసుకున్నాం. ఎందుకంటే రిస్టా ఎస్ అనేది ఆల్మోస్ట్ 1,09,999 అనే ఇంట్రొడక్టరీ ప్రైస్తో లాంచ్ చేయబడింది, విచ్ ఇస్ సెన్సేషనల్ అనమాట. వెన్ కంపేర్ టు ఒక 100 కిలోమీటర్ రేంజ్ ఖచ్చితంగా, అంటే ట్రూ రేంజ్ ఆఫ్ 100 కిలోమీటర్స్ ఆఫర్ చేసే స్కూటర్ మీకు 1,10,000 ప్రైస్కి వాళ్ళు ఇస్తున్నారంటే విత్ టాప్ స్పీడ్ ఆఫ్ 80 km/h. ఏథర్ ఒక భరోసా, ఏథర్ ఒక రిలయబిలిటీ, బిల్డ్ క్వాలిటీ, ఇవన్నీ కూడా ఈ ప్రైస్ పాయింట్ వాళ్ళు తీసుకొచ్చారంటే హ్యాట్స్ ఆఫ్ టు ఏథర్ ఎనర్జీ. అందుకనే ఈ యొక్క స్కూటర్ చాలా ప్రామిసింగ్గా ముందుకు వస్తుంది. మీరు కూడా వెళ్ళి ఏథర్ స్టోర్లో ఈ యొక్క బండిని టెస్ట్ రైడ్ చేయమని మనవి చేస్తున్నాను. సో ఇప్పుడు మనము రిస్టా ఎస్ గురించి మనం మాట్లాడినట్లయితే ఫస్ట్ దీనికి దానికి తేడా ఏంటంటే రిస్టా ఎస్ మోడల్ అనేది మనకి సింగిల్ టోన్ కలర్తో వస్తుంది. వేరే జెడ్ మోడల్ అనేది మనకి డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్స్తో పాటు వస్తుంది. ప్లస్ సింగిల్ టోన్ కలర్ ఆప్షన్స్ కూడా దానికి అవైలబుల్. 7 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి జెడ్లో. ఎస్లో కేవలం 3 కలర్ ఆప్షన్స్ అనేది ఉన్నాయి. సో స్పీడో కన్సోల్ అది డీప్ వ్యూ డిస్ప్లే LCD డిస్ప్లే అయినా కానీ IP65 రేటెడ్ ఫర్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ అండి. అండ్ దాంతోపాటు మనకి నేను చెప్పినట్టు ప్రైసింగ్ 1,09,999. దీంట్లో బ్యాటరీ ప్యాక్ ఏదైతే ఆఫర్ చేయబడిందో 2.9 kWh బ్యాటరీ ప్యాక్. దాని ఒక IDC రేంజ్ 123 km అండ్ ట్రూ రేంజ్ ఏమో 100 km అండి. సో ఈ యొక్క విషయం మీరు గమనించాలి. టాప్ స్పీడ్ ఏమో 80 km/h అండ్ 0 to 40 యాక్సలరేషన్ ఏదో 4.7 secondsలో రీచ్ అవుతుంది. సో మంచి యాక్సలరేషన్ అది ఆఫర్ చేస్తుందని మనం చూడొచ్చు. గ్రేడబిలిటీ యాజ్ ఆల్వేస్ ఏథర్ ఒక స్ట్రాంగ్ పాయింట్ అనమాట. ఇట్ స్టాండ్స్ అట్ 15 degrees అనమాట. మోటార్ యూజ్ చేయబడింది ఇక్కడ PMSM మోటార్, అంటే పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రనస్ మోటార్ అనమాట. అండ్ పవర్ అవుట్పుట్ చూసినట్లయితే 4.3 kW ఆర్ 5.76 bhp. అండ్ టార్క్ ఏమో 22 Nm. బీవర్చమైన టార్క్ అనమాట. థ్రాటిల్ తిప్పితే చాలు మీరు ఐస్ వెహికల్స్ని కూడా ఓవర్టేక్ చేసి వెళ్ళిపోతారు. అది దీని యొక్క మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. అండ్ బ్యాటరీ ఏమో IP67 రేటెడ్ ఫర్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ అండ్ వాటర్ వేడింగ్ కేపబిలిటీ ఆఫ్ 400 mm అది టెస్ట్ చేయబడింది. సో మనం దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. బూట్ స్పేస్ ఇంకొక మేజర్ ప్లస్ అనమాట. 34 liters బూట్ స్పేస్ ఆఫర్ చేశారు. విత్ దాంట్లో బూట్ లైట్ ఆఫర్ చేశారు, వైర్లెస్ ఛార్జింగ్ ఆఫర్ చేశారు, అండ్ కొత్త సెన్సేషనల్ హెల్మెట్స్ కూడా లాంచ్ చేశారు. హేలో అండ్ హేలో బిట్ అని ఒకటి ఓపెన్ ఫేస్, హేలో బిట్ ఏమో ఓపెన్ ఫేస్ హెల్మెట్, హేలో ఏమో ఫుల్ ఫేస్ హెల్మెట్. సో దాంట్లో మీకు మన బ్లూటూత్ కనెక్టివిటీ, ఇంటర్కామ్ ఇదంతా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఆటోమేటిక్ పేరింగ్ అనమాట. మీరు హెల్మెట్ వేసుకుంటే చాలు అదే సెన్స్ చేసి ఆటోమేటిక్గా పేర్ చేసేస్తుంది. మీరు ఫోన్ తీసి పేర్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ప్రతి కంట్రోల్ అనేది సీమ్లెస్గా ఉంది. హర్మాన్ కార్డోన్ స్పీకర్స్తో పాటు వస్తుంది. సౌండ్ సిస్టమ్ నెక్స్ట్ లెవెల్ ఉంది. హెల్మెట్ క్వాలిటీ అంత కాజ్గా లేదు. షెల్స్ కన్స్ట్రక్షన్ కానీ లోపల ఇన్నర్ లైనర్స్ కానీ చాలా సబ్స్టాండర్డ్గా, చాలా ఫ్లిమ్జీగా ఉన్నాయి. కానీ దీంట్లో ఇవ్వబడిన టెక్నాలజీ చాలా ప్రామిసింగ్. అండ్ దీంట్లో 34 liters బూట్ స్పేస్లో మీరు ఈ హెల్మెట్ని పెట్టుకొని అది వైర్లెస్ ఛార్జింగ్ అయిపోతూ ఉంటుంది. మీరు
ఆఫీస్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఎక్కడ బయటికి వెళ్ళినప్పుడు హెల్మెట్ని దీంట్లో స్టోరేజ్ బాక్స్లో పెట్టేస్తే అది ఆటోమేటిక్గా ఛార్జ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఎప్పటికీ మీ హెల్మెట్ ఫుల్ ఛార్జ్తో మీరు యూజ్ చేయొచ్చు. అండ్ 22 లీటర్స్ ఫ్రంట్, అంటే ఏదైతే ఫ్రంట్ బ్యాగ్ వాళ్ళు ఆఫర్ చేశారు యాక్సెసరీగా, అది మనకి 22 లీటర్స్ స్పేస్ ఇది అనేది ఆఫర్ చేస్తుంది. అంటే మనకి స్పేస్ అనేది యూటిలైజ్ చేసుకోవడానికి. సో టోటల్ 56 లీటర్స్ కెపాసిటీ మనము స్టోరేజ్ కెపాసిటీ యూజ్ చేసుకోవచ్చు విత్ ద ఫ్రంట్ యాడెడ్ ఆన్ అనమాట. గ్రౌండ్ క్లియరెన్స్ ఏమో 165 mm, సీట్ హైట్ ఏమో 780 mm అండ్ వెయిట్ ఏమో 119 kilos. అండ్ ఛార్జర్ మనం చూసినట్లయితే 350 watt పోర్టబుల్ ఛార్జర్ వస్తుంది ఎస్ మోడల్తో పాటు. అండ్ ఇది 0 to 100% 8.5 hours ఛార్జ్ చేస్తుంది. అండ్ రెండు స్కూటర్స్ నేను చెప్పినట్టు 12-inch rims కానివ్వండి, టైర్ సైజ్ 90/90 ముందు, 100/80 వెనకాల. అండ్ దీంట్లో మనకి స్కిడ్ కంట్రోల్ అంటే ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్ కూడా ఇప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారు. సో మీరు ఎక్సెస్ వీల్ స్పిన్ని మీరు కంట్రోల్ చేయొచ్చు, ఎస్పెషలీ వెట్ సర్ఫేసెస్ పైన నడిపించేటప్పుడు. సో అది ఒక మంచి ఫీచర్ అండ్ సేఫ్టీ ఫీచర్ అనమాట. మ్యాజిక్ ట్విస్ట్ అనేది మీరు థ్రాటిల్ని మీరు అవతల సైడ్ తిప్పినప్పుడు, అంటే నార్మల్ థ్రాటిల్ ఎలా తిప్పుతామో దాన్ని ఆపోజిట్ సైడ్ డైరెక్షన్ తిప్పినప్పుడు ఆటోమేటిక్గా డీసెలరేషన్ అనేది అవుతూ ఉంటుంది. సో మీరు బ్రేక్ యూజ్ చేయకుండానే డీసెలరేట్ చేయొచ్చు. అది వాళ్ళు ఆల్రెడీ ఏపెక్స్ మోడల్తో రిలీజ్ చేశారు. ఈ యొక్క మోడల్లో కూడా అది అవైలబుల్గా ఉంది అనమాట. అండ్ ఏథర్ కనెక్ట్ ఫీచర్స్ ఏదైతే నావిగేషన్ ఉందో అది అవైలబుల్ ఉంది. కానీ గూగుల్ మ్యాప్స్ అనేది కేవలం జెడ్ వేరియంట్లో మాత్రమే అవైలబుల్ ఉంది. వారంటీ ఏమో 3 సంవత్సరాలు లేకపోతే 30,000 kilometers అనమాట. అది స్టాండర్డ్ వారంటీ. కానీ వాళ్ళు ఎక్స్టెండెడ్ వారంటీ కూడా ఆఫర్ చేస్తారు. కానీ మన తరుణ్ అని CEO గారు వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు అసలు డబ్బులు ఖర్చు పెట్టి ఎక్స్టెండెడ్ వారంటీ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అన్ని స్కూటర్స్ కూడా వాళ్ళది 5 years పైన దాటిపోయిన స్కూటర్స్ కూడా ఏ మేజర్ ఇష్యూస్తో అంటే మేజర్ ఇష్యూస్ వాళ్ళు ఇంకా ఇది ట్యాకిల్ చేయలేదన్నమాట. సో అటువంటి రిలయబిలిటీతో పాటు వాళ్ళు దాన్ని ప్రజెంట్ చేస్తున్నారు. అండ్ నేను చెప్పినట్టు డీప్ వ్యూ డిస్ప్లే కొంచెం LCD కంటే కొంచెం బెటర్ డిస్ప్లేతో పాటు వస్తుంది. దాంట్లో ప్రాసెసర్ యూజ్ చేయబడింది కార్టెక్స్ ప్రాసెసర్ అనమాట. వెరస్ మనకి జెడ్ మోడల్ ఏదైతే ఉందో రిస్టా జెడ్, దాంట్లో మనకి స్నాప్డ్రాగన్ 212 క్వాడ్ కోర్ ప్రాసెసర్తో పవర్ చేయబడిన TFT కన్సోల్ అనమాట. సో క్విక్ రెస్పాన్స్ ఉంటుంది, మ్యాప్ లోడింగ్ ఇదంతా కూడా చాలా ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది. 16 GB స్టోరేజ్ అండ్ 2 GB ర్యామ్తో పాటు వస్తుంది జెడ్ వేరియంట్లో మనకి స్పీడో కన్సోల్. కానీ ఎస్ వేరియంట్లో మనకి 8 GB స్టోరేజ్ అండ్ 1 GB ర్యామ్ మాత్రమే లభిస్తుంది. ఇప్పుడు మనం రిస్టా జెడ్ ఏదైతే మెయిన్ హైలైట్ ప్రోడక్ట్ ఉందో దాని గురించి మాట్లాడుకుందాం. దీని ఒక ప్రైజింగ్ 1,24,999 to 1,44,999 వరకు లాంచ్ చేయబడిన 2 మోడల్స్ అనమాట. ఒకటేమో 2.9 kWh బ్యాటరీ ప్యాక్, ఇంకోటేమో 1,44,000 ఏమో 3.7 kWh బ్యాటరీ ప్యాక్ మోడల్. సో 2.9 kWh బ్యాటరీ ప్యాక్ సేమ్ మన రిస్టా ఎస్ లెక్కనే 123 kilometers IDC రేంజ్ లేకపోతే 100 kilometers ట్రూ రేంజ్ అనేది ఆఫర్ చేస్తుంది. 3.7 kWh బ్యాటరీ ప్యాక్ ఏమో ఐడిసి రేంజ్ ఏమో 160 kilometers అండి. కానీ ట్రూ రేంజ్ ఏమో 125 kilometers ఏదైతే మన రెగ్యులర్ యూజబుల్ రేంజ్ అనేది వాళ్ళు ఖచ్చితంగా చెప్పగలిగేది. అండ్ ఎక్విప్మెంట్ పరంగా కూడా మనకి సేమ్ టెలిస్కోపిక్ ఫోక్స్ కానివ్వండి, డిస్క్ బ్రేక్ కానివ్వండి, CBS అంటే కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ కానివ్వండి, ట్యూబ్లెస్ టైర్స్, 12-inch వీల్స్ ఇవన్నీ కూడా ఆఫర్ చేయబడ్డాయి. లాంగెస్ట్ సీట్ ఇన్ సెగ్మెంట్ వాళ్ళు ఆఫర్ చేశారు. టు బీ కాల్డ్ అస్ ద ఐడియల్ ఫ్యామిలీ స్కూటర్గా దీన్ని ప్రజెంట్ చేయడానికి వాళ్ళు ప్రజెంట్ చేశారు, అంటే దీన్ని లేబుల్ చేశారని చెప్పొచ్చు. ఇంకోటి మనం చూసినట్లయితే 7-inch ఫుల్ కలర్ TFT ఆఫర్ చేశారు. కానీ ఇంతకుముందు మన టచ్ స్క్రీన్ ఉండేది 450Xలో, దీంట్లో టచ్ స్క్రీన్ అనేది తీసేశారు. జాయ్స్టిక్ కంట్రోల్స్ అనేది వాళ్ళు ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే జనాలు బండి నడిపించేటప్పుడు డిస్ట్రాక్ట్ అవ్వకూడదు, అది టచ్ స్క్రీన్ కంట్రోల్స్ యూస్ చేసి. సో అందుకని టచ్ స్క్రీన్ మొత్తానికి డిసేబుల్ చేసేసి జాయ్స్టిక్ కంట్రోల్స్ మనకి ఆఫర్ చేశారు ఫర్ సేఫ్ రైడింగ్ అనమాట. అండ్ దాని గురించి సపరేట్ వీడియో అనేది నేను ఆల్రెడీ ఇంగ్లీష్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, మీరు అది చూడమని మనవి చేస్తున్నాను. అండ్ జీ మోడల్లో బేసిక్ స్పెక్స్ చూసినట్లయితే, అంటే 2 మోడల్స్ కలిపినా కానీ మీకు బేసిక్ స్పెక్స్ సీట్ హైట్ ఏమో 780 mm, గ్రౌండ్ క్లియరెన్స్ ఏమో 165 mm అండ్ కర్బ్ వెయిట్ ఏమో 119 kilos. బూట్ స్పేస్ ఏమో సేమ్ 34 liters అనమాట. దీంట్లో నేను చెప్పినట్టు బూట్ లైట్, వైర్లెస్ ఛార్జర్ కంపాటబిలిటీ అంతా కూడా మనకి ఆఫర్ చేయబడింది. అండ్ ఛార్జింగ్ ఆప్షన్స్ మనకి 350 watt పోర్టబుల్ ఛార్జర్ ఒకటి ఆఫర్ చేయబడుతుంది, లేదంటే 700 watt ఏథర్ డ్యూయో ఛార్జర్ అనేది ఆఫర్ చేయబడుతుంది. అది అంటే ఫస్ట్ ఛార్జర్ ఏదైతే ఉందో 350 watt అనేది మనకి 8.5 hours తీసుకుంటుంది. కానీ ఈ డ్యూయో ఛార్జర్ 700 watt ఛార్జర్ ఏమో 100% ఛార్జ్ అనేది 6 hours 10 minutesలో పూర్తి చేస్తుంది అనమాట. అండ్ పవర్ అండ్ టార్క్ రెండు సేమ్ 4.3 kW అండ్ 22 Nm అనమాట. అంతా కూడా సేమ్ అండి. యాక్సలరేషన్ 0 to 40 కూడా 4.7 seconds ఈవెన్ జీ మోడల్కి. లైటింగ్ ఏమో ఫుల్ LED లైటింగ్తో పాటు వస్తుంది. LED హెడ్ ల్యాంప్, LED టర్న్ బ్లింకర్స్, LED టెయిల్ ల్యాంప్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా చేయబడింది. కొంచెం వరకు మనకి TVS iQube ఒక లైటింగ్ సెటప్ లెక్క మనకి అనిపిస్తుంది, కానీ ఇది చాలా బాగా డిజైన్ చేశారు. అండ్
సైడ్ స్టాండ్ మోటార్ కట్ ఆఫ్ ఫీచర్ అనేది మనకి ఇంకోటి లభిస్తుంది. అంటే మనకి ఇంజిన్ కట్ ఆఫ్ ఫీచర్ ఎట్లయితే ఉంటుందో వేరే ఐస్ వెహికల్స్లో, అలా దీంట్లో మనకి సైడ్ స్టాండ్ మోటార్ కట్ ఆఫ్ ఫీచర్. అంటే సైడ్ స్టాండ్ ఉంటే మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ స్టార్ట్ అవ్వదు. సో అది చాలా ఇంపార్టెంట్ ఫీచర్. చాలామంది సైడ్ స్టాండ్ తీయకుండా నడిపిస్తూ ఉంటారు మర్చిపోయి. సో అది ఒక సేఫ్టీ ఫీచర్, చాలామందిని కాపాడుతుంది అనమాట. అండ్ అదే పరంగా మనకి ఫాల్ సేఫ్ అనే ఒక ఫీచర్ వారు ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఒక్కసారి బండి కింద పడ్డదంటే ఇమ్మీడియట్గా థ్రాటిల్ని అది ఆఫ్ చేసేస్తుంది, అంటే మోటార్ని ఆఫ్ చేసేస్తుంది. సో మీరు బై ఛాన్స్ మీరు థ్రాటిల్ సైడ్ పట్టుకొని బండిని లేపడానికి ట్రై చేసినా కానీ మీకు ఎటువంటి ఇష్యూ అనేది కలగదు, ఎందుకంటే మోటార్ అనేది ఆఫ్ చేయబడుతుంది బై డిఫాల్ట్. ఇంకోటి కలర్స్ మనం చూసినట్లయితే మనకి 3 మోనోటోన్ కలర్స్తో పాటు 4 డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్స్ ఇక్కడ ఈ జెడ్ మోడల్కి మనకి ఆఫర్ చేయబడ్డాయి. వారంటీ కూడా 3 సంవత్సరాలు లేకపోతే 30,000 కిలోమీటర్లు అనమాట. అండ్ రైడింగ్ మోడ్స్ మనం చూసినట్లయితే స్మార్ట్ ఈకో అండ్ జిప్ మోడ్, ఓన్లీ 2 రైడింగ్ మోడ్స్ ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్నారు, వాళ్ళు అడ్వకేట్ చేసేది స్మార్ట్ ఈకోలో మీకు బెస్ట్ రేంజ్ అనేది లభిస్తుంది, అట్ ద సేమ్ టైం డీసెంట్ పికప్ కూడా ఉంటుంది. అదే యూజ్ చేయమని చాలా రోజులకి చెప్పారు, కానీ చాలా మోడ్స్ ఉండడం వల్ల జనాలు కన్ఫ్యూజ్ అవ్వడం వాళ్ళు చూశారు. సో దానివల్ల ఈసారి ఒకటేమో జిప్ మోడ్, లేకపోతే అంటే అది ఫుల్ పర్ఫార్మెన్స్ మోడ్, లేదంటే స్మార్ట్ ఈకో అనేది మనకి మ్యాక్సిమం రేంజ్ అనేది ఆఫర్ చేస్తుంది. సో ఈ 2 మోడ్స్లో ఏదైనా మీరు చూస్ చేసుకొని నడిపించచ్చు. అండ్ దీంట్లో యాజ్ యూజువల్ మనకి ఆటో హోల్డ్ ఫంక్షన్ కానివ్వండి, స్కిడ్ కంట్రోల్ కానివ్వండి, ఇంకో సేఫ్టీ ఫీచర్ పరంగా చూసినట్లయితే ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ ఈఎస్ఎస్ ఫీచర్ అనేది లభిస్తుంది. అంటే మీరు ప్యానిక్ బ్రేకింగ్ చేసినప్పుడు వెనకాల లైట్స్ అన్నీ ఫ్లాష్ అవుతాయి అనమాట, టు అలర్ట్ ద రైడర్ బిహైండ్ యూ ప్యానిక్ బ్రేకింగ్ అవుతుందని. సో అదొక సేఫ్టీ ఫీచర్. అండ్ టైర్ ప్రెషర్ మానిటరింగ్ కూడా ఒక యాక్సెసరీగా ఇక్కడ మనకి ఆఫర్ చేయబడుతుంది. టైర్ ప్రెషర్ లో ఉంటే మనకి డాష్బోర్డ్లో కనిపిస్తుంది. వాట్సాప్ నోటిఫికేషన్స్ కూడా మనకి డాష్బోర్డ్లో కనిపిస్తాయి. సో ఇవన్నీ కూడా ఒక ఫ్యూచర్ ప్రూఫ్ స్కూటర్గా స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీతో పాటు లాంచ్ చేయబడిన ఒక వెల్ బిల్ట్ స్కూటర్ రిస్టా ఎస్ అండ్ రిస్టా జెడ్. అండ్ దీనికోసం వాళ్ళు ఇంత ఖర్చు పెట్టారు, ఇంత మ్యాసివ్ లాంచ్ చేశారు, అది నాకు అర్థమైంది. ఎందుకంటే వాళ్ళకి అంత కాన్ఫిడెన్స్ ఉంది ప్రోడక్ట్ మీద, ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని. మీరు కూడా చూస్తే మీరు ఫిదా అయిపోతారు. దాని సీట్ కానీ, బ్యాక్ రెస్ట్ కానీ, కంఫర్ట్ కానీ అన్నీ కూడా మ్యాక్సిమైజ్ చేయబడింది. రైడ్ చేయడానికి మాకు దొరకలేదు, ఖచ్చితంగా మాకు రైడ్ అనేది వాళ్ళు త్వరలో ఆర్గనైజ్ చేయబోతున్నారు. సో మీరు మీన్వైల్ మీరు బుక్ చేయాలంటే మీరు ఆన్లైన్ బుక్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు నియరెస్ట్ ఏథర్ షోరూమ్కి వెళ్ళి ఫస్ట్ దాన్ని ఎక్స్పీరియన్స్ చేయండి. ఎంత బ్యూటిఫుల్గా ఉందని స్కూటర్, ఖచ్చితంగా అది మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.